గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది క్లోజర్ లా, ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్, అసోసియేటివ్ యాక్సియం, సెమీ గ్రూప్ డెఫినేషన్స్ డిస్కస్ చేసుకున్నామండి. ఒక్కసారి సెమీ గ్రూప్ డెఫినేషన్ మీకు రీకరెక్ట్ చేసి అక్కడి నుంచి ఇవాళ ఫర్దర్ క్లాస్ మనం కంటిన్యూ చేసుకుందాము. ఏంటి మన సెమీ గ్రూప్ అంటే డిస్కస్ చేసుకుని చూద్దామండి ఒకసారి. సెమీ గ్రూప్ అని మనం దేన్ని అంటాము అని కనుక చూసినట్లయితే, ఒక నాన్ ఎంప్టీ సెట్ ఇది ఒక ఆపరేషన్, స్టార్ అనేది ఒక ఆపరేషన్ అండి. స్టార్ అనేది ఒక ఆపరేషను. ఈ స్టార్ అనే ఆపరేషన్ మనకి రెండు యాక్సియమ్స్ కనుక ఫాలో చేసినట్లయితే, ఫస్ట్ వన్ ఇస్ ద క్లోజర్ యాక్సియం అండ్ సెకండ్ వన్ ఇస్ ద అసోసియేటివ్ యాక్సియం. అసోసియేటివ్ యాక్సియం ఏం చెప్తుందంటే, ఫర్ ఆల్ A, B, C belongs to G, A star B star C is equal to A star B star C. ఇలా కనుక జరిగినట్లయితే, రెండు యాక్సియమ్స్ ని కనుక సాటిస్ఫై చేసినట్లయితే, then we can say as G, star is a సెమీ గ్రూప్. G, star is a సెమీ గ్రూప్. ఇది మనకి సెమీ గ్రూప్ డెఫినేషన్ చెప్పుకున్నామండి. ఫర్దర్గా మనం ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. అయ్యేవేంటి కానివేంటి కూడా చూసుకున్నాము. ఇప్పుడు ఇవాళ ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ చెప్పే టాపిక్ ఏంటి అంటే, మనం మాట్లాడుకునేదండి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ఇట్? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. దీన్నే ఐడెంటిటీ యాక్సియం అని కూడా పిలుస్తారండి. మనకి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఆర్ ఐడెంటిటీ యాక్సియం ఏదైనా ఇదేనండి. చూద్దాం ఎలా ఉండబోతుందో మనకి. Let G be a non-empty set. Star be a operation on G. Star be a operation on G. ఏంటి మనకి ఐడెంటిటీ యాక్సియం అంటే, for all A belongs to G, there exists A belongs to G such that A star E is equal to E star A is equal to A. A star E is equal to E star A is equal to A. This one is called the identity axiom. Here E is called identity in G with respect to the defined operation star. ఇక్కడ ఈ ఏమని పిలుస్తారు అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. దేనిలో ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే జీలో. దేని పరంగా అంటే మనం తీసుకున్న ఆపరేషన్ స్టార్ పరంగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాసామండి. దాన్ని మనం మొత్తం ఒక రెండు ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఒక పెద్ద ఈక్వేషన్ ఆఫ్ ఇక్కడ ఏ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ లాగా ఉంది. దాన్ని టూ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేది ఇక్కడ ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒకటి, ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒకటి అండి. రెండు రకాలుగా విడగొట్టుకున్నట్లయితే ఈ కేసులో ఈ ఏమంటారు, ఈ కేసులో ఈ ఏమంటారు. ఫస్ట్ కేసులో ఈ అనేది ఎక్కడ ఉందండి, ఏ అనే ఎలిమెంట్కి రైట్ సైడ్లో ఉంది కాబట్టి దిస్ ఈ ఈజ్ కాల్డ్ ద రైట్ ఐడెంటిటీ. ఈ ఈజ్ కాల్డ్ ద రైట్ ఐడెంటిటీ. ఈ ఈజ్ కాల్డ్ ద రైట్ ఐడెంటిటీ. ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది కాబట్టి, ఇక్కడ ఏకి లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఏమంటాము అంటేనండి ఈ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ ఐడెంటిటీ. ఈ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ ఐడెంటిటీ. ఇది మనకి ఐడెంటిటీ యాక్సియం డెఫినేషన్ అండి. ఒక నాన్ ఎంప్టీ సెట్, ఒక ఆపరేషను,
ఈ యాక్సియం కనుక ఫాలో అయినట్లయితే ఏంటది ఏ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈ యాక్సియం కనుక ఫాలో అయినట్లయితే మనకి ఇవి ఐడెంటిటీ యాక్సియం, ఈని ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుస్తామండి ఇక్కడ. ఓకేనా? ఇలాంటి డెఫినేషన్ మనం ఎన్నిసార్లు చదువుకున్నా కూడా ఇంతే అర్థమవుతుందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ డెఫినేషన్కి మనం కౌంటర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చుకుంటూ వచ్చినట్లయితేనే మీకు ఈజీగా అర్థమవుతుందండి డెఫినేషన్ ఏంటి అనేది. ఓకే, ఎలా ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను అంటే ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకున్నామా, మనకి తెలిసిన ఒక సెట్ ఒకటి తీసుకుందాం, మనకు తెలిసిన కామన్ ఆపరేషన్స్ అంటే మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో అప్లై చేసే ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఈ ఆపరేషన్స్ తీసుకొని మనకు తెలిసిన సెట్స్ ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్లో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇందులో నుంచి ఏదో ఒక సెట్ పికప్ చేసుకొని మన దగ్గర ఉన్న ఆపరేషన్స్లో ఒక దాంతో కంబైన్ చేసుకుని చెప్పుకుంటూ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో నౌ ఐ ఆమ్ కన్సిడరింగ్ ద సెట్ ఇంటీజర్ సెట్ అండ్ ద ఆపరేషన్ ప్లస్, ఇది మనం తీసుకుంటున్నామండి. ఒకసారి ఐడెంటిటీ యాక్సియం ఏంటో అక్కడ రాసుకుని ఉంటే మనకు ఒక వ్యూ ఉంటుందండి దాన్ని చూసుకోవడానికి. ఏంటి ఐడెంటిటీ యాక్సియం? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జి దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జి సచ్ దట్, ఇది దేర్ ఎగ్జిస్ట్ సింబల్ అండి. కొన్ని సింబల్స్ తెలుసుకోవాలి. ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, అది మనకి ఐడెంటిటీ యాక్సియం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తున్నానండి. సో నౌ ఐ ఆమ్ కన్సిడరింగ్ ద సెట్ ఇంటీజర్స్. వాట్ ఈస్ ద జెడ్ సెట్ and so on, -4, -3, -4, -1, 0, 1, 2, 3, 4 and so on. This is the integer set. So I am considering the operation plus అనే ఆపరేషన్ తీసుకుంటానండి. ఇట్స్ ఆర్డినరీ ప్లస్, మామూలుగా మనం చేసే ఆపరేషన్ ప్లస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకారంగా ఫస్ట్ ఒక ఎలిమెంట్ మనం తీసుకుందామండి. ఈ మొత్తం ఇంటీజర్ సెట్లో నుంచి ఒక ఎలిమెంట్, మీ ఇష్టం వచ్చిన ఎలిమెంట్ తీసుకోండి. లెట్ ఏదో ఒక ఎలిమెంట్, నేను 4 అనే ఎలిమెంట్ తీసుకుంటాను జెడ్ అనే సెట్లో. ఓకేనా? లెట్ ఏ బిలాంగ్స్ టు జీ కాబట్టి ఈ ఏ కోసం ఒక 4 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఐడెంటిటీ ఎంతో తెలియదు, ఆ తెలియని ఐడెంటిటీ ఎంత అనేది నేను తీసుకొచ్చుకోవాలి. ఎలా వస్తుంది? యాక్సియం ప్రకారం చూసినట్లయితే లెట్ ఈ మీద ఐడెంటిటీ, తెలియని ఐడెంటిటీ నేను ఈ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి. ఆ ఈ అంతా కనుక్కోవడమే మనం చేయాల్సిన పడండి. ఇప్పుడు లెట్ ఈ మీద ఐడెంటిటీ, వాట్ ఈస్ ద ఐడెంటిటీ యాక్సియం సేస్ దట్ ఏ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఇప్పుడు మనకి ఏం రావాలి? ఏ అనే ప్లేస్లో నువ్వు కన్సిడర్ చేసుకున్న ఎలిమెంట్ ఎంత? ఇక్కడ 4 అనే ఎలిమెంట్ కాబట్టి 4. స్టార్ ప్లస్లో తీసుకున్న ఆపరేషన్ ఏంటి? మనం ఇక్కడ ప్లస్ తీసుకున్నాం. 4 ప్లస్ ఈ ఎంత? ఈ అనే అనుకున్నాం, ఆ ఈ కనుక్కోవాలి కాబట్టి ఈ ప్లేస్లో ఈనే వేసుకుందాం. 4 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. దట్స్ ఇట్. ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. 4 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. అందులో మొత్తంగా చూసుకున్నట్లయితే 4 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి, ఈ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి. 4 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4 రావాలి అంటే ఈ అనే ఎలిమెంట్ ఎంతైతే మనకి ఈక్వేషన్ టాలీ అవుతుంది, లేదా ఈ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి అంటే ఈ అనే ఎలిమెంట్ ఎంతైతే ఈక్వేషన్ టాలీ అవుతుంది. ఎంతైతే ఈక్వేషన్ టాలీ అవుతుంది అంటే ఇట్స్ క్లియర్ కట్ ఐడియా ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈక్వేషన్ చూసుకున్నా ఈ ఆన్సర్ మనకి 0 అయితేనే ఈ ఈక్వేషన్ టాలీ అయ్యేదండి. 4 plus 0 is equal to 4, otherwise 0 plus 4 is equal to 4, whatever it may be, so we get the answer 0. నీకు గుర్తుంచుకోవాల్సిన ఐడెంటిటీ యాక్సియంలో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ మీన్స్ నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకుంటే అదే ఎలిమెంట్ ఆన్సర్గా రావాలి. ఏ ఎలిమెంట్ తీసుకుంటే అదే ఎలిమెంట్ ఆన్సర్గా రావటానికి మధ్యలో ఏదైతే నీకు ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే ఎలిమెంట్ ఏమని పిలుస్తాము అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఇప్పుడు నాకు 4 తీసుకుంటే ఆన్సర్ 4 రావాలి. 4 తీసుకుంటే 4 రావటం ఏంటి? నేను తీసుకున్న ఆపరేషన్ ప్లస్ తీసుకున్నాను, మనకు 4 తీసుకుంటే 4 రావాలి అన్నప్పుడు ఆపరేషన్ ప్లస్ పరంగా ఇంక అక్కడ ఎంత వేస్తే సరిపోతుంది అంటే 0 తీసుకుంటే. సో ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఎలిమెంట్ వచ్చింది. మనం అప్పుడే దీన్ని ఐడెంటిటీగా ఫిక్స్ చేయడానికి కరెక్ట్గా లేదండి. ఇది మనం డెఫినేషన్స్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు క్లోజర్ యాక్సియం చెప్పుకొని వచ్చాం, అసోసియేటివ్ యాక్సియం చెప్పుకొని వచ్చాం. ఆ రెండు యాక్సియమ్స్లో కూడా క్లోజర్ యాక్సియంలో ఏ కామా బి 2 ఎలిమెంట్స్ 0 తీసుకున్నాం, ఏ స్టార్ బి అందులోనే ఉండాలి. అసోసియేటివ్ యాక్సియంలో ఏ కామా బి కామా సిలు 0 తీసుకున్నాం. ఇప్పుడు ఐడెంటిటీ యాక్సియంకి వచ్చేపాటికి ఏ అనే ఎలిమెంట్ 0దే,
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఐడెంటిటీ అనే అనే ఆన్సర్ ఎంతైతే వస్తుందో ఐడెంటిటీ అనే ఆన్సర్ ఈ అనే ఎలిమెంట్ యొక్క ఆన్సర్ రావడం ఎంత ఇంపార్టెంటో ఆ వచ్చిన ఎలిమెంట్ అనేది ఈ సెట్లోనే నువ్వు ఏ సెట్ అయితే కన్సిడర్ చేసావో ఆ సెట్లోనే ఉందా లేదా అని చూసుకోవడం కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసేసి ఈ సెట్లో లేకపోతే కనుక మనకు అది వ్యాలిడ్ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.5 అనే ఆన్సర్ వచ్చిందనుకోండి, ఒకవేళ ఈ కేసులో రాదు, ఇన్ కేసు వస్తే అది ఇక్కడ టాలీ అవ్వదు, అసలు ఇక్కడ ఈ సెట్లో ఉండదు, పాయింట్ డెసిమల్స్ పాయింట్స్ జెడ్లో ఎలా చేయము కదండి, అట్లా మనకి ఇన్వాలిడ్ అయిపోతాయి. సో ఐడెంటిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఆన్సర్ రావడం ఎంత ఇంపార్టెంటో ఆ వచ్చిన ఆన్సర్ అయితే నువ్వు కన్సిడర్ చేసిన సెట్లోనే ఉండటం అంత ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్గా నాకు వచ్చిన ఆన్సర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ ఈక్వల్ టు 0, దట్టు ఈ 0 అనే ఎలిమెంట్ మనకి జెడ్లో ఉంటుంది కాబట్టి నౌ వీ కెన్ కంక్లూడ్ దట్. ఏమని కంక్లూడ్ చేయొచ్చు అంటేనండి ఈ ఈజ్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు జెడ్ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జెడ్, ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్, విత్ రెస్పెక్ట్ టు ప్లస్. ఈ 0 అనే ఎలిమెంట్ జెడ్ అనే ఇంటీజర్ సెట్లో ఐడెంటిటీ ఎలిమెంటే. ఏ ఆపరేషన్ పరంగా? ప్లస్ అనే ఆపరేషన్ పరంగా. ఇంకొకటి గుర్తుంచుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 అనే ఎలిమెంట్ కాకుండా ఎలిమెంట్ మారుస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ -6 అనే ఎలిమెంట్ తీసుకున్నాను. అప్పుడైనా ఎక్కడ మారుతుంది నీకు? ఏ అనే ఎలిమెంట్ దగ్గర విషయం మారాలి. సో -6 బిలాంగ్స్ టు జెడ్, ఈ విధ ఐడెంటిటీ అనుకున్నాను. ఈసారి ఏమన్నా అర్థం ఇక్కడ -6 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ -6 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం? ఐడెంటిటీ యాక్సియం. నువ్వు ఎంత ఎలిమెంట్తో మూవ్ అయితే ఆన్సర్ అదే ఎలిమెంట్ రావాలి అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఆన్సర్ -6 రావాలి. అంటే ఇప్పుడు ఏమవ్వాలి? -6 ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు -6, ఈ ప్లస్ -6 ఈజ్ ఈక్వల్ టు -6. కాబట్టి ఇప్పుడు -6కి ఎంత యాడ్ అయినా చేసుకో, ఆన్సర్ -6 రావాలంట. ఎప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ఈ 0 అయినప్పుడు మాత్రమే. అట్లానే ఇక్కడ కూడా అంతే కదండి. సో ఇప్పుడు కూడా ఏమని చెప్పొచ్చు నేను, నువ్వు ఏ ఎలిమెంట్ మార్చినప్పటికీ కూడా ఇక్కడ విషయం మారలా. అర్థమవుతుందా అంటే మీకు? కాబట్టి మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒక సెట్లో ఒక ఆపరేషన్ పరంగా ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ మార్చుకుంటూ వచ్చినా ఇక్కడ ఆపరేషన్ మార్చనంత కాలము కూడా ఇదే ఎలిమెంట్ ఐడెంటిటీగా ఫిక్స్ అవుతా వస్తుంది. ఒక సెట్లో ఒక ఆపరేషన్ పరంగా ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే ఫిక్స్ అవుతుంది. దీన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ఇన్ ఫ్యూచర్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యునీక్, UNIQUE. వాట్ ఈజ్ మెంట్ బై యునీక్ మీన్స్ ఓన్లీ వన్ అని, ఇంకోటి ఉండదు అని అర్థం అండి యునీక్ అంటే. కాబట్టి ఒక సెట్లో ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పటి వరకు అంటే నువ్వు ఆపరేషన్ మార్చినంత వరకు కూడా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేను మీకు ఆపరేషన్ చేంజ్ చేసి చెప్తున్నానండి. సెట్ ఇదే తీసుకుంటాను, బట్ వేరే ఆపరేషన్ చేంజ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను? సెట్ ఇదే తీసుకున్నానండి, ఆపరేషన్ వచ్చేసేసి మనందరికీ బాగా తెలిసిన ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ తీసుకుంటున్నాను. ఇట్స్ ఆర్డినరీ మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ ఇట్లా -6 తీసేసుకున్నానండి. -6 తీసుకున్నప్పుడు ఇప్పుడు అకార్డింగ్ టు ద ఐడెంటిటీ యాక్సియం మనం ఏమని రాసుకోవాలి అంటే A స్టార్ E ఈజ్ ఈక్వల్ టు E స్టార్ A ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్ ఎలిమెంట్ ఏం తీసుకున్నానండి? -6 తీసుకున్నా. కాబట్టి ఇప్పుడు ఎలా మారుతుంది ఈ యాక్సియం? నాకు వచ్చేసరికి ఇక్కడ తెలియని ఐడెంటిటీ ఈ మాత్రమే తీసేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా మారిపోతుంది అంటే మనకి ఏ ప్లేస్లో -6, స్టార్ ప్లేస్లో ఆపరేషన్ ఇంటూ తీసుకున్నాను, ఇంటూ E ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ -6 ఈజ్ ఈక్వల్ టు -6. రెండు ముక్కలు చేసుకుంటే -6 ఇంటూ E ఈజ్ ఈక్వల్ టు -6, E ఇంటూ -6 ఈజ్ ఈక్వల్ టు -6, -6 ఇంటూ E ఈజ్ ఈక్వల్ టు -6, E ఇంటూ -6 ఈక్వల్ టు -6. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే -6 అనే ఎలిమెంట్ని ఎంతతో మల్టిప్లై చేస్తే -6 వస్తుంది? -6 అనే ఎలిమెంట్ని ఎంతతో మల్టిప్లై చేస్తే -6 వస్తుంది? ఆ ఎంతతో మల్టిప్లై చేస్తున్నావో నీకు అలా ఉపయోగపడే ఆ ఎలిమెంట్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఫర్ ఏ. ఈజీగా అర్థమైపోయే విషయం ఇక్కడ చూడంగానే ఈ వాల్యూ ఎంత వేసుకోవచ్చండి? ఇక్కడ ఎంత వేస్తే ఈ విలువ మారదు, 1 వేస్తే విలువ మారదు. ఎక్కడైనా సరే ఇక్కడ 1 ఇక్కడ 1 వేస్తే ఈ విలువ మారదు. అర్థమవుతుందా? సో ఇందాక చెప్పినట్టు మీకు ఈ వాల్యూ రావటం ఎంత ఇంపార్టెంటో
ఈ వచ్చిన ఈ వాల్యూ అనేది నువ్వు కన్సిడర్ చేసుకున్న ఈ సెట్లో ఉందా లేదా చూసుకోవడం కూడా నీ రెస్పాన్సిబిలిటీనే. కాబట్టి ఇప్పుడు వచ్చిన వన్ అనే సెట్లో ఉందా లేదా, జెడ్ అనే సెట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏమని కంక్లూడ్ చేయొచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 1 బిలాంగ్స్ టు జెడ్ ఈజ్ ద ఏంటంటే ఏమని ఫిక్స్ అవ్వచ్చని చెప్పాను ఇప్పుడు ఐడెంటిటీ ఇన్ జెడ్లో దేని పరంగా మల్టిప్లికేషన్ పరంగా. అర్థమైందా? నేను మల్టిప్లికేషన్ పరంగా 0 అంటాను అనుకుంటే మనకు అసలు యాక్సియమే పోతుందండి. మల్టిప్లికేషన్ పరంగా 0 కాదండి, గుర్తుంచుకోండి. మల్టిప్లికేషన్ పరంగా 0 తీసుకున్నట్లయితే మనకి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ మొత్తం 0 అయిపోతుంది. వేరాజ్ మనకి యాక్సియం ఏమని చెప్పాలి, ఆన్సర్లో తీసుకున్న ఎలిమెంట్ రావాలండి మనకి. కాబట్టి ఐడెంటిటీ యాక్సియం వేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఆపరేషన్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఆపరేషన్ మీద చాలా కాన్సన్ట్రేషన్. ఇంకొకటి రిజల్టెంట్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ రావాలి. ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి ఆన్సర్. ఏ తీసుకుంటే అదే వస్తే కనుక అప్పుడు అలా రావడానికి నీకు ఏ ఎలిమెంట్ అయితే యూజ్ అవుతుందో అలా దోహదపడే ఆ ఎలిమెంట్ మనం ఏమని పిలుచుకుంటాము అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అని పిలుచుకుంటాము. ఆన్సర్ ఎంతైతే వచ్చిందో ఆ వచ్చిన ఆన్సర్ నువ్వు కన్సిడర్ చేసిన ఫైనల్ సెట్లో ఏదైతే నువ్వు ఫస్ట్లో సెట్ తీసుకుంటావో ఆ సెట్లోనే అది కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా ఉంటేనే మనకు అప్పుడు ఆ ఎలిమెంట్ని ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ దట్ సెట్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ ఆపరేషన్ వరకు అది మనకి ఛాన్స్ అవుతుంది. ఇంకొక స్టేట్మెంట్ ఇందాక ఏమని చెప్పానండి, ఒక సెట్లో ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -6 అనే ఎలిమెంట్ తీసేసేసి ఒక 10 అనే ఎలిమెంట్ తీసుకున్నాను, పాజిటివ్ ఎలిమెంట్. ఐడెంటిటీ యాక్సియం చెక్ చేద్దాం ఇంటూ ఆపరేషన్ తోటి. 10 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత రావాలండి 10 రావాలి. రెండు ముక్కలుగా కనుక విడగొట్టుకున్నట్లయితే ఈ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 10 రావాలి. 10 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు 10 రావాలి. 10 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ 10 రావాలి. ఈ ఇంటూ 10 ఈక్వల్ 10 రావాలి. ఇలా ఆన్సర్ 10 రావాలి అంటే మనం తీసుకున్న ఈ అనే ఎలిమెంట్ ఎంత అయి ఉండాలి అంటే ఖచ్చితంగా 1 అయి ఉండాలి. సో నేను చెప్పింది అదేనండి. ఆపరేషన్ చేంజ్ చేయనంతసేపు కూడా నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ మార్చుకుంటూ వచ్చినా ఈ వాల్యూ అదే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ దిస్ వన్ సెట్లో ఉంటుంది కాబట్టి ఏమని కంక్లూడ్ చేస్తాము అంటే దట్ 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఆపరేషన్ మల్టిప్లికేషన్. లేదా ఇది మనకి ఐడెంటిటీ యాక్సియం అండి. నిన్న క్లోజర్ లా ఒక డెఫినేషన్ యాక్సియం ఏదైతే ఉందో ఆ క్లోజర్ లానితో కనుక సెట్ కలిసిపోతే ఆ సెట్ ఆపరేషన్ కలిపి ఏమంటామని చెప్పామండి ఫస్ట్లో, బైనరీ ఆపరేషన్ ఒక్కటి కనుక సాటిస్ఫై చేసినట్లయితే దట్ సెట్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. ఎప్పుడైతే క్లోజర్ లా అసోసియేటివ్ యాక్సియం రెండు కలిపి సాటిస్ఫై చేస్తుందో దెన్ దట్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెమీ గ్రూప్. ఇవాళ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళబోతున్నాము. క్లోజర్, associative, just we discussed about the identity axiom. What is it? Identity axiom. Closure, associative, identity. ఎప్పుడైతే ఈ మూడింటిని కనుక సాటిస్ఫై చేస్తుందో that one is known as a monoid. What is it? Monoid. 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 What is meant by monoid? మోనాయిడ్ అంటే ఏంటి జస్ట్ ఇప్పుడే మనం చెప్పుకున్నామండి. ఏ సెట్ అయితే మనకి 3 ఆపరేషన్స్ ఏంటి 3 ఆపరేషన్స్, క్లోజర్ 3 యాక్సియమ్స్ని సాటిస్ఫై చేయాలి. క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ 3 యాక్సియమ్స్ని కనుక సాటిస్ఫై చేస్తే దిస్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఏ మోనాయిడ్. చూద్దాం డెఫినేషన్ ఏంటో ఒకసారి అండి. Let G be a non-empty set. Let star be an operation on G. If G satisfy the following axioms. First one, closure axiom. ఏంటి క్లోజర్ యాక్సియం? For all A comma B belongs to G implies A star B belongs to G. Second one, associative axiom.
A star B star C. Just we discuss the identity axiom. What is the identity axiom? For all A belongs to G, there exists E belongs to G. A star E is equal to E star A is equal to A. ఇవన్నీ మూడు యాక్సియమ్స్. ఈ మూడు యాక్సియమ్స్ కనుక సాటిస్ఫై చేస్తే దెన్ కంబైనింగ్ ద సెట్ విత్ ద ఆపరేషన్, అంటే నువ్వు తీసుకున్న సెట్ దట్ ఆపరేషన్ రెండు కలిపి ఒకే పెరెంథసిస్లో అంటే ఒకే బ్రాకెట్ అని అర్థం అండి. ఇలా కలిపి రాసుకుంటే దీన్ని ఏమంటారండి? ఈజ్ ఏ మోనాయిడ్. ఈ మూడు రేట్ సాటిస్ఫై చేస్తే అప్పుడు దీన్ని ఏమని పిలుస్తాము అంటే మోనాయిడ్. క్లోజర్లో అసోసియేటివ్ యాక్సియం, ఐడెంటిటీ యాక్సియం మూడింటిని కలిపి ఒక సెట్ కనుక ఫాలో అయితే మోనాయిడ్ అని పిలుస్తారండి. ఫర్ యువర్ కన్వీనియన్స్ నిన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నానండి. క్లోజర్ అసోసియేటివ్ రెండు మాత్రమైతే సెమీ గ్రూప్, క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ మూడు మాత్రమైతే కనుక మోనాయిడ్. ఇంకో విషయం చెప్పానండి, కొన్ని టెక్స్ట్ బుక్స్ ఆథర్స్లో సెమీ గ్రూప్ చెప్పినప్పుడు మీకు ఒక యాక్సియం కనిపిస్తుందని చెప్పాను. ఎటువంటి కేసులో ఒకటే కనిపిస్తుందని చెప్పానండి? ఎప్పుడు అంటే దే ఆర్ డిక్లేరింగ్ దట్ ఇన్ ద ఇనీషియల్ పొజిషన్ దట్ స్టార్ ఈజ్ ఏ బైనరీ ఆపరేషన్. స్టార్ బైనరీ ఆపరేషన్ ఇక్కడ మాట ఒకటి వాడేసేస్తే ఇంకా క్లోజర్లని హైలైట్ చేయరండి. హైలైట్ చేయకుండా ఇక్కడ ఇది ఒకటే చెప్పేసుకుంటారు సెమీ గ్రూప్కి. అర్థమవుతుందా? మనం ఇక్కడ దీన్ని ఓన్లీ ఆపరేషన్గా మాత్రమే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి సెమీ గ్రూప్కి రెండు కనిపిస్తాయి, మోనాయిడ్కి మూడు కనిపిస్తాయి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో మీకు ఇప్పుడు మోనాయిడ్కి రెండే కనిపిస్తాయి అండి, అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ మాత్రమే కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే అటువంటి స్టేజ్లో మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక స్టార్టింగ్లో స్టార్ బి బైనరీ ఆపరేషన్, లేకపోతే జీ కామా స్టార్ బి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. జీ కామా స్టార్ బి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఈ విషయం అక్కడ వెళ్ళిపోయింది, ఆ మాటలో పడిపోయింది. బైనరీ ఆపరేషన్ అన్న ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అన్న ఇంతవరకు విషయం వెళ్ళిపోయినట్టేనంటే అప్పుడు ఈ రెండే మీ కళ్ళకి కనిపిస్తాయి. అర్థమవుతుందా? డెఫినేషన్ ఎన్ని రకాలుగానే చూసుకోవచ్చండి. ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేస్తే ఈ రెండే కనిపిస్తాయి మోనాయిడ్కి. అసలు సెమీ గ్రూప్తో స్టార్ట్ చేశారనుకోండి ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది ఒకటే కనిపిస్తుంది మోనాయిడ్కి. అదండి డెఫినేషన్ ఎటువంటైనా వాడుకోవచ్చండి, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా కొంచెం. ఇది మనకి మోనాయిడ్ డెఫినేషన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెక్ చేద్దామండి. మోనాయిడ్ అయ్యే సెట్స్ ఏంటి, మోనాయిడ్ కాన్ సెట్స్ ఏంటో కూడా చూసుకుందామండి. ఓకేనా? ఎగ్జాంపుల్ దేనికంటే ఎగ్జాంపుల్ ఇది వెరిఫైయింగ్ వెదర్ n, ప్లస్ ఈజ్ మోనాయిడ్ ఆర్ నాట్. ఇక్కడ నేను తీసుకున్న సెట్ ఏంటి? న్యాచురల్ నెంబర్ సెట్. తీసుకున్న ఆపరేషన్ ఏంటి? ఎడిషన్. ఈ మూడింటితో ఇది మనకి మోనాయిడ్ అవుతుందా కాదా అనే విషయం మనం చెక్ చేయబోతున్నామండి. ఎలా చెక్ చేస్తున్నామో చూడండి. మోనాయిడ్ కోసం మనం ఎన్ని కండిషన్స్ చెక్ చేయాలండి? ఖచ్చితంగా ఇక్కడ 3 కండిషన్స్ చెక్ చేయాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ మూడు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో చూద్దామండి ఒకసారి దీన్ని. హియర్ n న్యాచురల్ నెంబర్ సెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం ఒక దాని గురించి సెట్ గురించి మాట్లాడాలి అంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏంటో నీకు దగ్గర తెలిసినప్పుడే మనం దాన్ని డిస్కస్ చేయగలమండి. కాబట్టి క్యాపిటల్ N న్యాచురల్ నెంబర్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటో ఫస్ట్ రాస్తున్నాను. 1, 2, 3 అండ్ సో ఆన్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఆపరేషన్ ఏం తీసుకుందాం అనుకున్నామండి? పైన మనం ప్లస్ అనే ఆపరేషన్ తీసుకుందాం అనుకున్నాం కాబట్టి ఆపరేషన్ నేను ఎడిషన్ తీసుకున్నాను. ఓకే దెన్ నౌ ఫస్ట్ వన్ క్లోజర్ యాక్సియం చెక్ చేయబోతున్నానండి. క్లోజర్ యాక్సియం చెక్ చేస్తున్నప్పుడు దేనికోసం క్లోజర్ యాక్సియం చెక్ చేద్దామని చెప్పానండి. క్లోజర్ యాక్సియం అంటే ఏమనుకున్నాం మనం? ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు G ఇంప్లైస్ A స్టార్ B బిలాంగ్స్ టు G. నువ్వు తీసుకున్న సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ 2 ఎలిమెంట్స్ మధ్య నువ్వు వేసే ఆపరేషన్ వేసినప్పుడు వచ్చిన ఆన్సర్ కూడా మళ్ళీ అదే సెట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యాచురల్ నెంబర్ సెట్లో ఏవో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. 5, 10 బిలాంగ్స్ టు 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు 5 + 10 = 15 బిలాంగ్స్ టు n. ఓకేనా? ఇలా అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ ప్లస్ అనే ఆపరేషన్ మనకి ఏం సాటిస్ఫై చేసింది అంటే క్లోజర్ యాక్సియాన్ని సాటిస్ఫై చేసింది. నేనేదో ఒక ఎగ్జాంపుల్ చూసి చెప్పట్లేదండి. మీ న్యాచురల్ నెంబర్ సెట్లో ఏ 2 ఎలిమెంట్స్ అన్నా తీసుకున్నామా ఆ రెండింటి మధ్య ప్లస్ వేయగా వచ్చిన ఆన్సర్ అనేది మళ్ళీ అదే సెట్లో ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతుందండి. సో కాబట్టి మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈ ప్లస్ అనే దాన్ని బైనరీ ఆపరేషన్ ఇట్ సాటిస్ఫైస్ ద క్లోజర్ యాక్సియం ఇన్ ద సెట్ అని చెప్పుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద అసోసియేటివ్ యాక్సియం.
అసోసియేటివ్ యాక్సియం చెక్ చేయాలి అంటే వీ నీడ్ ఫర్ ద 3 ఎలిమెంట్స్. కాబట్టి ఫర్ A, B, C ఈ ప్లేసెస్లో ఏమని తీసుకుంటున్నాను, లెట్ 2, 8, 10 బిలాంగ్స్ టు ఏ న్యాచురల్ నెంబర్ సెట్. మనం తీసుకున్నాను 2 ఎలిమెంట్స్ తీసుకున్నానండి. ఎలా చెక్ చేస్తానండి, ఒకసారి ఏమో 2 + 8 + 10, ఒకసారి ఏమో 2 + 8 + 10, A స్టార్ B స్టార్ C, A స్టార్ B స్టార్ C. ఇది మనం చెక్ చేసే విధానం అండి. 2 + 8 + 10, 2 + 8 + 10 అలా తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ 2 + 8 + 10 చేసినప్పుడు అండి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ మనకి టాలీ అవ్వాలి. బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ టాలీ అవ్వాలి అంటే 8 + 10 ఆన్సర్ ఎంత అంటే మనకి 18, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 20. ఇక్కడ బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ 10, పక్కన 10, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 20. ఇలా రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి అసోసియేటివ్ యాక్సియం కూడా ప్రూవ్ అయ్యిందని చెప్పుకోవచ్చండి. ఈ 3 ఎలిమెంట్స్కే కాదు, మీరు న్యాచురల్ నెంబర్ సెట్లో ఏ 3 ఎలిమెంట్స్ తీసుకుని ఇలా చెక్ చేసినా కూడా మనకి ప్రూవ్ అవుతుందండి. కాబట్టి అసోసియేటివ్ యాక్సియం కూడా మనకి సాటిస్ఫై చేసింది. నౌ ఐ ఆమ్ చెకింగ్ ఫర్ ద ఐడెంటిటీ యాక్సియం. టుడే వి డిస్కస్ అబౌట్ ద ఐడెంటిటీ యాక్సియం. కొంచెం కేర్గా వినండి మా ఐడెంటిటీ యాక్సియము. సో ఐడెంటిటీ యాక్సియం చెక్ చేయబోతున్నాను. మనకి ఇప్పుడు రెండు ట్రూ అయిపోయినాయండి. ఇక్కడ ప్లస్ పరంగా న్యాచురల్ నెంబర్ సెట్ మనకి క్లోజర్ సాటిస్ఫై చేసింది, అసోసియేటివ్ సాటిస్ఫై చేసింది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఐడెంటిటీ కోసం చెక్ చేయబోతున్నాను. ఐడెంటిటీ యాక్సియం చెక్ చేయడం కోసం ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకోవాలండి. ఒక నెంబర్ నేను తీసుకున్నాను న్యాచురల్ నెంబర్ సెట్లో. తెలియని ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమనుకోమని చెప్పాను, లెట్ ఈ బి ద ఐడెంటిటీ, లెట్ ఈ బి ద ఐడెంటిటీ. తెలియని దాన్ని ఈతో వదిలిపెట్టేసేయండి. వాట్ ఈస్ ద ఐడెంటిటీ యాక్సియం సేస్ దట్ వీ హ్యావ్ A స్టార్ E ఈజ్ ఈక్వల్ టు E స్టార్ A ఈజ్ ఈక్వల్ టు A. ఇది మనకు కావాల్సిన ఐడెంటిటీ. అది ఇప్పుడు మనకు కావాల్సిన భాషలో చూసుకున్నామండి. అంటే ఏ ప్లేస్లో నేను 6 తీసుకున్నాను కాబట్టి, ఆపరేషన్ ప్లేస్లో ప్లస్ తీసుకున్నాను కాబట్టి ఏమని చేయొచ్చు, 6 + E ఈజ్ ఈక్వల్ టు E + 6. ఎంతైతే తీసుకుంటావో అదే రావాలి నాకు ఆన్సర్గా. కాబట్టి 6 రావాలి. 2 ముక్కలు చేసుకుంటే 6 + E ఈజ్ ఈక్వల్ టు 6, E + 6 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకేనా, 6 + E ఈజ్ ఈక్వల్ టు 6, E + 6 ఈజ్ ఈక్వల్ టు 6. 6 అనే నెంబర్కి ఎంత యాడ్ చేసినా మళ్ళీ 6 రావాలి అంటున్నావు. ఎంత యాడ్ చేసినా విలువ మారకూడదు అంటే నువ్వు యాడ్ చేసే విలువ ఎంత ఉండాలి అంటే 0 అయినప్పుడు మాత్రమే మనకి, అంతే కదండి. 6 తీసుకున్నప్పుడు ఆన్సర్ 6 రావాలి. నువ్వు వేస్తున్న ఆపరేషన్ ఎడిషన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ 0నే అయి ఉండాలి. ఆ E ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్సర్ వచ్చేసింది. ఈక్వేషన్ టాలీ అయిపోయింది. కాబట్టి 0ని ఏమనేసి వేయచ్చు, మనం ఏమనొచ్చు 0ని. ఏ ఎలిమెంట్ అయితే నీకు ఉపయోగపడుతుందో ఆ ఎలిమెంట్ ఏమనుకుంటామని చెప్పానండి, ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకుంటామని చెప్పాను. కాబట్టి ఇప్పుడు E = 0 ఏమనుకోవచ్చు, ఐడెంటిటీ ఎలిమెంట్ అని అనుకోవచ్చు. అలా అనుకుంటే మాత్రం మనం తప్పు చేసుకుంటున్నట్టే. అదేంటి 0 వచ్చింది సరిపోయింది కదా. ఇందాక చెప్పినప్పుడు నేను కేర్ఫుల్గా ఒక మాట చెప్పానండి. ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ రావడానికి ఆన్సర్ 0 ఎంత కరెక్టో, ఈ వచ్చిన ఎలిమెంట్ అనేది నువ్వు తీసుకున్న సెట్లో ఉందా లేదా అని చూసుకోవటం మన రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ద ఫండమెంటల్ వన్. అది ప్రయారిటీ మనకి ఉందరా. ఎందుకంటే ఆన్సర్ తీసుకుంటే ఇప్పుడు ఈజీగానే వచ్చేస్తుందండి. బట్ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో అది మనకున్న సెట్లో ఉందా లేదా అని చూసుకున్నప్పుడు మాత్రమే మనకు అది ఐడెంటిటీ కింద ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా 0 కనుక తీసుకున్నట్లయితే ఈ సెట్లో ఎగ్జిస్ట్ అవ్వదు. న్యాచురల్ నెంబర్ సెట్ మనకి 0 నిల్వ చేసుకోదు. కాబట్టి ఇది ఐడెంటిటీ యాక్సియంని ఫెయిల్ చేసేసింది. కాబట్టి విషయం ఏంటి అంటే E ఈజ్ ఈక్వల్ టు 0 డస్ నాట్ బిలాంగ్స్ టు N. ఆ 0 అనే ఎలిమెంట్ న్యాచురల్ నెంబర్ సెట్లో లేదు. కాబట్టి ఏమని కంక్లూడ్ చేయొచ్చు అంటే క్యాపిటల్ N హ్యాస్ నో ఐడెంటిటీ. న్యాచురల్ నెంబర్ సెట్కి ఐడెంటిటీ లేదు. దేని పరంగా లేదు, విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ పరంగా లేదు. ఎందుకు అంటే ఆన్సర్ 0 వచ్చింది కదా, ఉంది అనుకోమాకండి. 0 రావటం కాదు, ఉన్న ఎలిమెంట్ అనేది మీరు తీసుకున్న సెట్లో ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే ఐడెంటిటీ ఉంది అని చెప్పుకుంటాం. సో ఫైనల్ కంక్లూజన్ ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే న్యాచురల్ నెంబర్ సెట్ ప్లస్తో క్లోజర్ సాటిస్ఫై చేసుకుంది, అసోసియేటివ్ సాటిస్ఫై చేసుకుంది, బట్ ఐడెంటిటీ సాటిస్ఫై చేయలేకపోయింది. కాబట్టి ఏమని చెప్పొచ్చు అంటే న్యాచురల్ నెంబర్ సెట్ n, ప్లస్ ఈజ్ నాట్ ఏ మోనాయిడ్. n, ప్లస్ ఈజ్ నాట్ ఏ మోనాయిడ్. అది మోనాయిడ్ అనిపించుకోడు బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఐడెంటిటీ కండిషన్. ఒక చిన్న లాజిక్, జస్ట్ ఐఎమ్ చేంజింగ్ ద సెట్. ఇక్కడ న్యాచురల్ నెంబర్ సెట్ కాకుండా W అనే హోల్ నెంబర్ సెట్ తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ మెంట్ బై హోల్ నెంబర్ సెట్? హోల్ నెంబర్ సెట్లో ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఉంటాయండి, ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇందాక 1, 2, 3తో మనకి ఎటు క్లోజర్ సాటిస్ఫై చేసినాయి, ఇది ఉన్న సాటిస్ఫై చేస్తాయి క్లోజర్ అసోసియేటివ్. ఇప్పుడు కనుక ఐడెంటిటీ చెక్ చేసుకున్నట్లయితే ఆన్సర్ 0నే వస్తుంది. ఈ 0 ఇప్పుడు తీసుకుంది ఏ సెట్ అండి, న్యాచురల్ నెంబర్ సెట్. కాబట్టి ఇప్పుడు ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అయ్యండి. W has identity with respect to plus. W has identity with
రెస్పెక్ట్ టు ప్లస్. అర్థమవుతుందా? న్యాచురల్ నెంబర్ సెట్ ఐడెంటిటీ ఎందుకు లేదు, డబ్ల్యూలో ఎందుకు ఉన్నది 0 అంటే 0 అనే ఎలిమెంట్ ఆ సెట్ సపోర్ట్ చేయలేదు కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయింది, ఈ సెట్ సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్కి ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు అంటే డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ ఏ మోనాయిడ్, డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ ఏ మోనాయిడ్. ఓకే స్టూడెంట్స్, సో ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, సెమీ గ్రూప్ అండ్ మోనాయిడ్ త్రీ లాస్ చెప్పుకున్నాం. 3 లాస్లో ఒక్కలా వరకు అయితే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, 2 వరకే అయితే సెమీ గ్రూప్, 3 వరకు అయితే మోనాయిడ్. ఏ3 ఏ2 కాదండి, ఆర్డర్ ప్రకారం రావాలి. క్లోజర్ ఒక్కటే అయితే ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, క్లోజర్ అసోసియేటివ్ 2 కనుక అయినట్లయితే సెమీ గ్రూప్, క్లోజర్ అసోసియేటివ్ అండ్ ఐడెంటిటీ యాక్సియం 3 కనుక అయినట్లయితే మోనాయిడ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఒక్కసారి చెప్పిన డెఫినేషన్స్ మొత్తం గుడి కలెక్ట్ చేసుకుంటూ ఉండండి అమ్మా. ఈజీగా నెక్స్ట్ క్లాసెస్కి ఈజీగా ఉంటుంది, నోట్స్ కూడా రాసుకుంటూ ఉండండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.